హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగానే ఉన్నారా? ఏం లేదండి. మన విశాఖపట్నం దగ్గరలో పెందుర్తి అనే విలేజ్లో సుజాత నగర్లో శ్రీ 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 లక్ష్మీ నరసాయమ్మ అనే అమ్మవారు అయితే ఉన్నారండి. సో ఆవిడ జాతర అనేది ఈరోజు జరుగుతుందని చెప్పేసి మా బావ చెప్తే ఇద్దరం కలిసి ఉదయాన్నే లేచి అలా బయలుదేరి వైజాగ్ అయితే వెళ్తున్నాం. కొత్తగా ఎవరైనా మన ఛానల్లో వీడియోస్ అయితే చూస్తున్నట్లయితే ముందుగా అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట అయితే కొట్టేయండి. పుణ్యం రాకపోయినా నేను పెట్టే వీడియోస్ అయితే మీకు త్వరగా వస్తాయి కాబట్టి. సో అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్, అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ అయితే చేసేయండి. ఇంకా టాపిక్కి వెళ్తే ఏం లేదండి, జస్ట్ అలాగే ఉదయాన్నే లేచి బయలుదేరి మేమైతే బైక్ పైన అయితే వెళ్తున్నాము. ఇప్పుడు ఈ రోడ్డే చూపిస్తున్నాం, జాతర ఏదైనా అడుగుతారేమో. జాతరకే వెళ్తున్నాం కదండి. మేము చేసినటువంటి ఈ 2.5 hours జర్నీలో మీకోసం ఒక పావుగంట జర్నీ మీరు కూడా మాతో చేయాలి కదా మరి. సో అందుకని చెప్పేసి ఒక పావుగంట మాట్లాడేసుకుందాం. సో మాట్లాడేసుకున్న తర్వాత జాతర అయితే ధూమ్ధామ్గా చూసేద్దాం. ఏమంటారు మరి? నేనైతే మస్తు ఎంజాయ్ చేసేసానండి. సో మీరు కూడా వీడియో చూసి బాగా ఎంజాయ్ చేస్తారు, అలాగే ఎంటర్టైన్మెంట్ అయితే అవుతారు. సో జాతర అయితే మాత్రం చాలా గ్రాండ్గా చేశారండి. సో చిన్నప్పటి నుంచి మనం ఆడుకునే ఆటలు కానీ ఏమైనా ఉంటాయి కదా జాతరలో మనం చూసేటివి, సో అన్నీ కూడా అలానే అప్పట్లానే అనిపించింది. సో ఇప్పుడు మేము వచ్చేసి కొత్త వలస మీదుగా వెళ్తే మాకైతే పెందుర్తి అనే విలేజ్ అయితే కొంచెం దగ్గరగా ఉంటుంది. కానీ మేమేం చేసామంటే తగరపొలసలో మా బావాలు ఉన్నారని చెప్పేసి మేమైతే తగరపొలస మీదుగా వెళ్ళి అక్కడి నుంచి వాళ్ళని పికప్ చేసుకొని అక్కడి నుంచి అందరం కలిసి 2 bikes మీద అయితే పెందుర్తి వెళ్ళాం. సో మేము పెందుర్తి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి మనకి వాళ్ళు ఏం చెప్పారంటే మనకు వచ్చేసి నైట్ టైము లేదంటే ఈవినింగ్ టైంలో వెళ్తే కొంచెం రద్దీ ఎక్కువ ఉంటుంది. అంటే జాతర అంటే మరి ఆ మాత్రం జనం ఉంటారు కదా. సో జనం ఎక్కువ మంది ఉంటారు కాబట్టి అమ్మవారి దర్శనం అనేది కొంచెం మనం ఆఫ్టర్నూన్లో వెళ్తే కొంచెం ఖాళీగా ఉంటుందని చెప్పేసి అన్నారు. సో మేమేం చేసామంటే వెళ్ళిన తర్వాత ఒక 15 minutes 20 minutes రెస్ట్ తీసుకొని మేమైతే దర్శనం అయితే చేసుకోవడానికి బయలుదేరిపోయాము. సో దర్శనం చేసుకున్న తర్వాత మేమేం చేసామంటే మళ్ళీ ఈవినింగ్ టైంలో మళ్ళీ ఈ జాతర జరుగుతుంది కాబట్టి అప్పుడు జనం ఎక్కువ ఉన్నారని చెప్పేసి ఆ ప్రోగ్రామ్స్ కానీ ఈవెంట్స్ కానీ ఉంటాయి కదా. సో ఇవన్నీ చూడడం కోసమని మళ్ళీ మేము ఈవినింగ్ టైంలో మళ్ళీ దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ రెస్ట్ తీసుకొని మళ్ళీ అయితే రిటర్న్ అయితే వెళ్ళాం. సో ఇవన్నీ కవర్ చేసాం, ఒక్కొక్కటిగా వస్తూ ఉంటాయి, చూస్తూ ఉండండి. సో మనమైతే ఈ జర్నీ అనేది కొనసాగుతూ ఉంటుంది. సో మన ఛానల్లో ఫస్ట్ టైం అయితే వ్లాగ్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. సో వ్లాగ్ వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి. సో కొంచెం మీ సపోర్ట్ కూడా కావాలి కాబట్టి లేట్ చేయకుండా వీడియోకి అయితే లైక్ ఇచ్చేయండి. సో ఇంకేం లేదు ఫ్రెండ్స్, మనం చిన్నప్పటి నుంచి చాలా జాతరలు చూసుంటాం, అలాగే చాలా పండుగలు కూడా చూసుంటాం. కానీ జాతర అని చెప్పగానే మనకైతే ఒక వైబ్ అయితే ఉంటుంది. సో అలాంటి అంటే ఒక పండగకి వచ్చే వైబ్ కంటే జాతరకి వచ్చే వైబ్ ఏదైతే ఉందో అది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో పండగ అనేది ఎవ్రీ ఇయర్ వస్తుంది కాబట్టి అది ఫ్యామిలీతో మనం గడిపేస్తాం. కానీ జాతర అనగానే మన కుర్రోళ్ళు వేసుకొని మనమైతే ఎంటర్టైన్మెంట్గా చేయడం కోసం, ఫుల్ ఎంజాయ్ చేయడం కోసం అయితే బయలుదేరి వెళ్ళిపోతుంటాం కదా. సో ఆ విధంగానే మేము కూడా వెళ్ళాం. సో మంచి ఎంజాయ్ అయితే చేసాం. అలాగే కొన్ని ఐటమ్స్ బాగున్నాయి. అంటే జాతర తర్వాత చిన్న చిన్న ఆట వస్తువులు కానీ ఏమైనా ఉంటాయి కదా. సో అన్ని ఐటమ్స్ కూడా చాలా మంచిగా ఉన్నాయండి. సో రేట్స్ విషయానికి వస్తే చాలా రీజనబుల్ రేట్స్లోనే వాళ్ళైతే అమ్మారు. సో మేము కూడా కొన్ని కొన్నాం. అంటే మా బావాళ్ళ పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళ కోసం అయితే తీసుకున్నారు వాళ్ళు. అంటే నేను తీసుకోలేదండి, వాళ్ళు తీసుకున్నారు. సో అందుకని చెప్పేసి మనకి కొంచెం రేట్లు అయితే తెలియడం జరిగింది. సో ఈ విధంగా జాతరలో అమ్మేటువంటి వస్తువులు కానీ లేదంటే ఐటమ్స్ కానీ అన్నీ బాగుంటాయి. సో మెల్లగా మనమైతే మానాపురం వరకు వచ్చేసాం. సో మానాపురం గేటు దాటేసి మనమైతే మళ్ళీ మన జర్నీని అయితే స్టార్ట్ చేసాం. సో ఇలా రోడ్డు పైన వెళ్తుంటే ఆ యొక్క వైపు మనం జాతరకి వెళ్తున్నామనే ఒక ఫీలింగ్ ఉంటుంది కదా, చాలా బాగుండేది. సో అలా మన బైక్ పైన అయితే వెళ్తుంటే మా బావకు వీడియో తీయమని చెప్పాను. మా బావ అయితే అంటే మా బావ తీసాడేమో అనుకొని నేనైతే కొన్ని కవర్ చేయడం మర్చిపోయాను. కాకపోతే ఏంటంటే తర్వాత అడిగితే నేను తీయలేదని చెప్పాడు. సో అందుకని చెప్పేసి కొన్ని ప్లేసెస్ అయితే రోడ్ అయితే కవర్ చేశాను.
సో ఫస్ట్ బ్లాగ్ కాబట్టి కొంచెం అన్నీ కవర్ చేయాలనుకున్నాను, కాకపోతే బై మిస్టేక్ మన అల్లకి కదా మనం, సో అందువల్ల మనకి కొన్ని కవర్ చేయడం అయితే జరిగింది. సో ఇంకా టెంపుల్ విషయానికి వస్తే, ఈ అమ్మవారు అయితే టెంపుల్ కట్టొద్దని చెప్పేసి ఆ ఊరి ప్రజలకైతే చెప్పారంట. అంటే నాకు కూడా తెలియదు, మా బావనే చెప్పాడు. సో ఏంటంటే అమ్మవారు వచ్చేసి ఒక బావిలో పడిపోయారంట. సో బావిలో పడిన తర్వాత అక్కడ వచ్చేసి ఆ ఊర్లో పేరెంటల్గా వెలిసారంట. సో అమ్మవారికి గుడి కడతామని చెప్తే ఆ చెట్టుకి కాకుండా అంటే వచ్చే భక్తులకి కొంచెం నీడగా ఉండడం కోసం, లేదంటే వర్షం పడేటప్పుడు ఇబ్బంది ఉండకుండా ఉండడం కోసం అయితే ఆ చెట్టు ప్లేస్ వదిలేసి మిగతా ప్లేస్లో అయితే గుడి కట్టుకోమన్నారు. చెట్టు పైన అంటే చెట్టు చుట్టూ కూడా కడతామని చెప్తే వద్దని చెప్పారంట. సో నాకైతే గుడి ఏం అవసరం లేదు, నేను ఎలానే ఉంటానని చెప్పారంట. సో ఆ చెట్టుకి చుట్టుపక్కల మానేసి ఒకవైపు అయితే గుడి అయితే కట్టేసి స్లాబ్ లెవెల్లో వేసారు. సో మీకు ఆ టెంపుల్ కూడా చూపిస్తాను. కాకపోతే అంటే ముందుగా మీకు ఒక ఐడియా అనేది ఉండాలి కదా, అసలు ఏంటి ఇక్కడ అమ్మవారు ఎలా వెలిసారు అనేది మీకు తెలియాలి కాబట్టి చెప్తున్నాను. సో ఆ విధంగా అమ్మవారు చెప్పడంతో వాళ్ళైతే ఒకవైపు అయితే టెంపుల్ అయితే నిర్మించారు. సో టెంపుల్ అంటే టెంపుల్ ఒక స్లాబ్లో అంటే ఒక పిల్లర్స్ వేసేసి స్లాబ్ లెవెల్లో ఉంచారు. సో ఆ విధంగా అమ్మవారికి అయితే టెంపుల్ నిర్మించారు. సో చెట్టు ఒకవైపు ఉంటుంది, అలాగే ఆ స్లాబ్ వచ్చేసి ఒకవైపు ఉంటుంది. సో వచ్చేటువంటి భక్తులు ఎవరైనా సరే ఆ స్లాబ్ కింద కూర్చొని వాళ్ళు ఏదైనా ప్రసాదం కానీ ఏదైనా తినాలనుకుంటే అక్కడే కాసేపు కూర్చొని తినేసి వెళ్ళొచ్చు. సో ఈ విధంగా అమ్మవారు అయితే అక్కడ వెలిసారు. ఇకపోతే పండగ అయిపోయిన వెంటనే జాతర అయితే స్టార్ట్ అయిపోయింది కదా, కొంచెం వెళ్ళడానికి మేమైతే స్టార్టింగ్ ఆలోచించాం కానండి, తర్వాత మాత్రం సరే వెళ్ళిపోదాం అని చెప్పేసి బయలుదేరి అయితే వెళ్ళిపోయాము. కానీ అంతకుముందు అంటే వీళ్ళు ప్రతి సంవత్సరం కూడా జాతర అయితే చేస్తారు, కానీ మా బావ ఆల్రెడీ ఇంతకుముందు వెళ్ళాడు, మనం ఇదే ఫస్ట్ టైం అనుకోండి. సో మనకైతే ఏం తెలియదు, కాకపోతే ఏంటంటే మా బావ ఒకసారి వెళ్ళాడు కదా, సో అందుకని చెప్పేసి బాగుంటుందని చెప్తే నేనైతే వెళ్తున్నాను. అందులోకి మనకి జాతరలు అంటే కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువే, అందుకని చెప్పేసి బయలుదేరేసాం. సో మాకు ఇక్కడ సంబర్ అనే అమ్మవారు అంటే ఊర్లో కూడా ఒక జాతర అయితే జరుగుతుంది అదే రోజు. సో మేమేం చేసామంటే సమ్మర్ అనేది మనకి ఇక్కడ 9 వారాలు ఉంటుంది. సో ప్రతి మంగళవారం మనకి చేస్తారు. సో అందుకని చెప్పేసి వీలు చూసుకుని తర్వాత వెళ్దాం. ఫస్ట్ అయితే ఇది ఓన్లీ ఒకరోజే చేస్తారంట. సో ఇప్పుడు మనం వెళ్ళేటువంటి జాతర. సో అందుకని చెప్పేసి ఈ వైపు అయితే మేము బయలుదేరి వెళ్తున్నాము. సో వెళ్ళాక ఎలా ఉంటుంది ఏంటనే ఒక ఎగ్జైట్మెంట్ అయితే వెళ్ళే కొద్దీ పెరుగుతూ ఉంది. సో వెళ్ళాక ఆ ఫీల్ ఎలా ఉంటుంది ఏంటనేది ఒక హ్యాపీనెస్, అలాగే ఒక ఎమోషన్తో అయితే వెళ్తున్నాము. సో ఎలా ఉంటుంది ఏంటి ఎలా చేస్తారా అని చెప్పేసి అంటే ఆల్రెడీ మా బావ వెళ్ళాడు కాబట్టి మా బావకి అయితే కొంచెం ఒక ఐడియా ఉంది. మనం ఇదే ఫస్ట్ టైం కాబట్టి మనకి కొంచెం ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతున్నాం అనమాట. సో అందులోకి కుర్రోలు అంటే జాతర కదా, సో జాతర అంటే ఆ మాత్రం ఫీల్ అయితే ఉండాలి, ఫీల్ అవ్వాలి కూడా, లేదంటే మనకి ఎంజాయ్మెంట్ రాదు కదా. సో మనం ఎంజాయ్మెంట్ అంటే ఇంకేదో అనుకున్నారేమో, తాగేస్తారు తిరిగేస్తారేమో, తాగినా తాగకపోయినా ఒక ఎంజాయ్మెంట్ అంటే హ్యాపీనెస్ అండి. అంటే మనం ఒక ప్లేస్ని చూసినా లేదంటే ఏదైనా ఒక అంటే పండగ వైబ్ అనేది ఆ వైబ్ అనేది చెప్పుకోలేము, అది ఫీల్ అవ్వాలి. సో ఆ విధమైన ఫీల్ రావాలంటే తాగక్కర్లేదండి, జస్ట్ ఫర్ ఎంటర్టైన్మెంట్ కింద ఫీల్ అయినా సరే మనకు వచ్చేసి మంచి ఫీల్ అయితే వస్తుంది, పండుగని అయితే మంచిగా ఎంజాయ్ చేస్తాం. సో ఈ విధంగా నేను చెప్తున్నాను. సో ఇంకా చెప్పుకోవడానికి చాలానే ఉన్నాయి, కాకపోతే ఇది మన ఫస్ట్ బ్లాగ్ కదా, ఇప్పటి నుంచే అన్నీ చెప్పేసుకుంటే మన ఛానల్లో ఇంకా చెప్పుకోవడానికి ఇంకేం ఉండకపోవచ్చేమో. సో అందుకని చెప్పేసి ఫస్ట్ బ్లాగ్లో మనమైతే ఓ పావుగంట జర్నీ చేద్దాం. ఓ పావుగంట అయితే రోడ్ షో చూసాం కదా, ఓ పావుగంటలో మనం ఇంకొక 5 మినిట్స్లో మనం జాతరకి అయితే ఎంటర్ అయిపోతాం. సో విజయనగరంలో బైపాస్ రోడ్ చాలా మంచిగా ఉంటుంది. ఇది మేము తగరపల్స్ వెళ్తున్నాం కాబట్టి ఈ బైపాస్ దాటినంటే మేమైతే తగరపల్స్ రోడ్ కేసి అయితే మేము వెళ్ళిపోయాము. మామూలుగా చెప్పాలంటే ఫ్లైఓవర్ కింద నుంచి వెళ్తే మనకి కొత్తవలస రోడ్ వస్తుంది. సో మనం కొత్తవలస రోడ్ నుంచి వెళ్ళాలనుకోవట్లేదు కాబట్టి మేమైతే ఫ్లైఓవర్ మీద నుంచి తగరపల్స్ రోడ్ అయితే
టర్నింగ్ అయితే తీసుకుంటున్నాము. సో ఆ విధంగా వెళ్ళిన తర్వాత మా బావాళ్ళని మీట్ అయ్యి మా బావాళ్ళతో హాల్ పిక్ చేసుకొని అక్కడి నుంచి మేమైతే అందరం కలిసి కూడా జాతరకి అయితే వెళ్తున్నాము. సో జాతరకి వెళ్ళిన తర్వాత అక్కడ మా మామయ్య వాళ్ళు ఉంటారు. సో వాళ్ళ ఇంట్లోనే కొంచెం రెస్ట్ తీసుకొని ఒక 20 minutes రెస్ట్ తీసుకున్న తర్వాత మనమైతే జాతరకి అయితే ఎంటర్ అయిపోదాం. సో జాతరకి వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరుగుతుంది ఎలా అనేది చూద్దాం. సో మంచి ఎగ్జైట్మెంట్ అయితే ఉన్నాం. సరే ఏం జరుగుతుంది, ఎంత ఎంజాయ్మెంట్ ఫీల్ అవుతాం, ఎంత ఎంజాయ్ చేస్తాము అనేది లెట్స్ బీ వెయిట్. నేనైతే మంచి ఎగ్జైట్మెంట్తో ఉన్నాను. మరి మీరు ఎలా ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతున్నారో ఒకసారి కామెంట్ చేయండి. అలాగే మీ పక్కనే ఊళ్ళో అయినా జాతర జరిగితే మీరు వెళ్ళి ఎలాంటి ఎంజాయ్మెంట్ చేశారో కూడా కామెంట్ అయితే చేయండి. సో అంటే మన ఛానల్లో చాలా వీడియోస్ అయితే వస్తాయి, వ్లాగ్స్, అంటే ట్రావెలింగ్ కానీ ఇంకేదైనా కానీ. సో ఫస్ట్ టైం మనకి వ్లాగ్ అప్లోడ్ చేయాలనిపించినందుకు మనకైతే అమ్మవారి జాతర అయితే మంచిగా కలిసి వచ్చిందని చెప్పుకోవాలి. సో అమ్మ ఆశీస్సులతోనే ఈ యొక్క జాతర వీడియో అయితే మనకి వచ్చిందని నేను అనుకుంటున్నాను. సో అమ్మ ఆశీస్సులతో ఈ వీడియో వైరల్ అయితే మనము అంటే ఈ వీడియో వైరల్ అయిపోవాలి అని అనట్లేదు, అంటే మంచి సపోర్ట్ వచ్చినట్లయితే మీ నుంచి ఇంకా ఇలాంటి వ్లాగ్స్ అయితే ఇంకా చేస్తూనే ఉంటాను. సో అందుకని చెప్పేసి చెప్తున్నాను. కాబట్టి మీరైతే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్తో నెక్స్ట్ వీడియో అయితే మంచిగా అప్లోడ్ చేస్తాను, నెక్స్ట్ వ్లాగ్ ఏదైనా ఉంటే. సో మన దీంట్లో టెక్నికల్ వీడియోస్ ఎక్కువ వస్తుంటాయి కాబట్టి ఎవరికైనా టెక్నికల్గా యూజ్ అవుతుంది, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే, లేదంటే మీకు కొత్తగా యూట్యూబర్స్ ఎవరైనా వచ్చిన వాళ్ళు ఉన్నా సరే వాళ్ళకు కూడా మన ఛానల్లో మంచి మంచి కంటెంట్ అయితే వస్తుంటుంది. సో దానికోసం అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఎవరికైతే మన ఛానల్లో ఉన్న వీడియోస్ యూజ్ అవుతాయి వాళ్ళకి షేర్ చేసి వాళ్ళతో సబ్స్క్రైబ్ అయితే చేయించి మీ యొక్క సపోర్ట్ అయితే తెలియజేయండి. ఇప్పుడైతే మనం ఒక 2 or 3 minutesలో మనమైతే జాతరలోకి అయితే ఎంటర్ అయిపోదాం. అందాక సో మేమైతే తగరపాలెం అయితే వచ్చేసామండి. 15 minutesలో తగరపాలెం అయితే ఉంది. సో మేమైతే తగరపాలెం అయితే ఎంటర్ అయిపోతాం. తగరపాలెం ఎంటర్ అయిపోయిన తర్వాత మేమైతే ఆనందపురం మీద నుంచి పెందుర్తి అయితే వెళ్తాం. సో పెందుర్తి వెళ్ళిన తర్వాత జాతర అయితే కవర్ చేస్తాను. సో చూస్తున్నారు కదా, ఇదే మనకి తగరపాలెం రోడ్డు వచ్చేసి. సో తగరపాలెం ఎంటర్ అయిపోయిన తర్వాత మేమైతే అక్కడ ఒక 30 minutes వరకు రెస్ట్ తీసుకున్నాం. 30 minutes రెస్ట్ తీసుకున్న తర్వాత వాళ్ళందరూ వచ్చిన తర్వాత మేమైతే మళ్ళీ మా జర్నీ అయితే స్టార్ట్ చేస్తాం. సో చూస్తూ ఉండండి, మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ వస్తాయి. సో మాటికి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అంటున్నానని చెప్పేసి కొంచెం చిరాకు ఫీల్ అవ్వకండి, ఎందుకంటే కొత్త ఛానల్ కదండి, అందుకనే, ఇంకేం లేదు. మనకంటూ ఒక సపోర్ట్ వచ్చిన తర్వాత మనం ఎవరిని అడగం కదా, కొంచెం సపోర్ట్ చేస్తే నెక్స్ట్ వీడియోలో అలా కొంచెంగా మనకి మంచి సపోర్ట్ వచ్చి మంచి కంటెంట్తో నేనే ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవ్వాలంటే ముందు మీరు కూడా ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవ్వాలి కదా. సో అందుకోసం అని చెప్పేసి అడుగుతున్నాను. సో ఇదండి, మనకైతే పెందుర్తి హైవే నుంచి మనం వెళ్ళిపోదాం. సో ఆనందపురం మీద నుంచి పెందుర్తి మనం వెళ్ళిన తర్వాత అక్కడ జాతర అయితే కవర్ చేసి చూపిస్తాను. సో లెట్స్ బి వెయిట్.
అమ్మయ్య వచ్చేసామండి పెందుర్తి అయితే. మెల్లగా జాతరలో కూడా అడుగు పెట్టేసాం. సో చూస్తున్నారు కదా, మంచి మంచి ఐటమ్స్ అయితే అమ్ముతున్నారు. చిన్నపిల్లలకి బొమ్మలు కానీ, లేదంటే లేడీస్కి సంబంధించి గాజులు కానీ, మన ఇంట్లో పెట్టుకోవడానికి మంచి డెకరేటివ్గా కొన్ని దేవుడి యొక్క బొమ్మలు కానీ, అలాగే చాలా ఐటమ్స్ అయితే అమ్ముతున్నారు. సో జాతర అంటే ఈ మాత్రం వైపు ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ రోడ్డు చాలా ఖాళీగా ఉంది కదా, ఇదే రోడ్డు మనం ఈవినింగ్ వచ్చేటప్పటికి చాలా ఫుల్ అయిపోతుంది జనాలతో. సో ఇప్పుడు ఎంత ఖాళీగా ఉందో రోడ్డు, ఎంత అంటే చెప్పడానికి వీలవ్వకపోవచ్చు, కానీ మీకు ఈవినింగ్ టైంలో చూపిస్తాను కదా. సో మొత్తం జనాలతో నిండిపోతుందంట ఈ రోడ్డు మొత్తం. సో ఈ రోడ్డు కూడా మనకి ఇందులో ఇంకో ట్విస్ట్ ఏంటంటే, ఈ జాతర నైట్ 11 వరకే ఉంటుందంట. 11 తర్వాత క్లోజ్ అయిపోతుంది. మార్నింగ్ 4కి స్టార్ట్ అయ్యి నైట్ 11కి క్లోజ్ చేస్తారంట. సో మేము అయితే షాక్ అయిపోయాము. అంటే ఏదైనా సరే జాతర అంటే ఒక 3 days మనం చేసుకుంటాం కదా, కానీ వీళ్ళు 1 dayనే చేస్తారంట. అది కూడా మార్నింగ్ 4కి స్టార్ట్ అయ్యి నైట్ 11కి క్లోజ్ చేస్తారు. సో ఇదేనండి టెంపుల్ అయితే. టెంపుల్ ఎంట్రన్స్ కూడా ఇదే. సో చూస్తున్నారు కదా, అమ్మవారు చెప్పారని చెప్పాను కదా, స్లాబ్ అయితే వేసేసి పక్కన ఉన్నటువంటి చెట్టుని అయితే మాత్రం వీళ్ళు ఏం కూడా ఇచ్చేయలేదు. సో ఆ విధంగా ఉంచేశారు. సో అమ్మవారికి మేమైతే దర్శనం చేసుకొని వచ్చేసాం. సో వీళ్ళంతా కూడా ఈ బావి అన్నాను కదా, బావిలో అమ్మవారు అంటే ఆవిడ దూకేశారని చెప్పేసి ఈ బావేనండి అది. సో ఈ బావిలో దూకిన తర్వాతనే అమ్మవారు అయితే పేరెంటల్గా మనకి అక్కడైతే వెలిసారంట. సో వీడు చూసి ప్రసాదం తినేవాడు అనుకున్నారు. వీడు ప్రసాదం పెట్టేవాడు కూడా కాదు, తినేవాడు కాదు. వీడు మా బావగాడే, జస్ట్ ఏదో అక్కడ నించున్నాడు అంతే. సో చూస్తున్నారు కదా, నేను చెప్పాను కదా స్లాబ్ వరకు మాత్రం వేసారని చెప్పేసి. సో ఇదైతే మన దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది అక్కడ. సో వీళ్ళిద్దరూ కూడా మా బావలనే. సో వాళ్ళైతే ఏదో మాట్లాడేసుకుంటున్నారు, మధ్యలో డిస్టర్బ్ చేశానని చెప్పేసి ఫీల్ అయినట్టున్నారు. పర్లేదు. ఈ పాప వచ్చేసి బావల పాప అండి. సో అయితే మేమైతే దర్శనం అయిపోయిన తర్వాత రిటర్న్ అవుతున్నాము. సో రిటర్న్ అయ్యేటప్పుడు కొంచెం పాప ఎగ్జైట్మెంట్ ఫీల్ అయినట్టుంది, అందుకని చెప్పేసి వీడియో తీసాను. సో చూస్తున్నారు కదా, ఖాళీగా ఉంది రోడ్డు అయితే ప్రజెంట్. సో ఇదే రోడ్డు మనం ఈవినింగ్ టైం వచ్చేసరికి చాలా రద్దీగా మారిపోతుంది. సో చూద్దాం ఎంత రద్దీగా ఉంటుంది ఏంటి అనేది వెయిట్ చేయాలి కదా, ఎందుకంటే మనం కూడా ఫస్ట్ టైం వచ్చాం కాబట్టి కొద్దిసేపు వెయిట్ చేయాలి. సో వెయిట్ చేశాక చూద్దాం ఎంత రద్దీగా ఉంటుంది ఏంటి అనేది. వెయిట్ చేసినందుకు కొంచెం డిసప్పాయింట్ అయినండి స్టార్టింగ్లో చూసి. అంటే రద్దీగా ఉంటుంది, ఖాళీగా ఉండదు అంటే ఏమో అనుకున్నాను, కానీ అంతగా అనిపించలేదు. సో ఈవినింగ్ టైంలో జస్ట్ నేను మా బావగాడు బండి పైన వచ్చి అలా కొంచెం చూద్దాం ఎంతవరకు వచ్చింది ఏంటని చెప్పేసి అనుకున్నాను. కాకపోతే అంటే స్టార్టింగ్లో నాకైతే అంతగా అనిపించలేదు. అంటే ఈవినింగ్ టైంలో ఫుల్ అయిపోతారంటే ఏమో అనుకున్నాను, కానీ అంతగా ఏం లేరు. మరి చూద్దాం ఇది ఎంతవరకు ఫుల్ అవుతుంది ఏంటనేది. సో జనాలు అయితే బాగానే వస్తున్నారు, కాకపోతే ఏంటంటే నేను ఊహించుకున్నంతగా అయితే రాలేదండి ఈవినింగ్ టైంలో. సో నైట్కి అయితే ఎక్కువ మంది అవుతారు అంటున్నారు. సో నైట్ టైం చూద్దాం ఎంతమంది వస్తారు ఏంటనేది. సో ఆర్కెస్ట్రా స్టేజ్ అయితే ఇదేనండి, ఆర్కెస్ట్రా కూడా పెట్టారు. అలాగే చిన్నపిల్లలు ఆడుకోవడానికి కొన్ని ఐటమ్స్ ఉన్నాయి. అలాగే సో జాతర అంటే తెలిసిందే కదా, ఇంకా లేనిపోని ఐటమ్స్ అనేది తెచ్చి అమ్మేస్తున్నారు. సో మేమైతే బండి పైన అలా హైవే వైపు అయితే వచ్చాం. సో ఇటు సైడ్ అయితే డ్యాన్స్ బేబీ డ్యాన్స్కి స్టేజ్ అయితే వేశారు. సో మేమైతే అటువైపే వెళ్తున్నాము. ఇప్పుడు ఆ స్టేజ్ కూడా మీకు చూపిస్తాను. సో డ్యాన్స్ బేబీ డ్యాన్స్ కూడా పెట్టారు. సో ఇవన్నీ కూడా మనకి నైట్ 10 o'clock వరకే ఉంటాయంట. 10 o'clock తర్వాత మనకి ఇవన్నీ కూడా క్లోజ్ చేస్తారంట. సో డ్యాన్స్ బేబీ డ్యాన్స్ స్టేజ్ అన్నాను కదా, ఇదేనే. సో మేమైతే పక్క నుంచే వెళ్తున్నాము. సో ఇదే అండి.
సో డ్యాన్స్ బేబీ డ్యాన్స్ కూడా చూడాలి. సో మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ నైట్ వచ్చాం, మళ్ళీ రావడం జరిగింది. సో వచ్చినందుకు మళ్ళీ జనాలు చూశారు కదా, ఇందాకడికంటే ఇప్పుడు మోర్ దెన్ బెటర్ అండి. సో నేను అనుకున్న వైపు అయితే వచ్చేసింది. సో ఇక కుమ్మేద్దాం. సో ఇంకేం లేదండి, ఇందాకడికి ఇప్పటికి మనకి చూసుకున్నట్లయితే జనాలు కూడా బాగానే ఉన్నారు, ఇంకా వస్తూనే ఉన్నారు. అంటే వీళ్ళే కాదు, ఇంకా వస్తారంట. ఇంకా రోడ్ అయితే ఫుల్ అయిపోతుంది, ఈ గ్యాప్ కూడా ఉండదంట మనకి. సో చాలామంది కూడా ఐటమ్స్ అయితే కొంటున్నారు, చిన్న చిన్న ఐటమ్స్ అన్నీ అమ్ముతున్నారు కదా, వాళ్ళైతే కొంటున్నారు. సో టెంపుల్ చూసారు కదా ఇందాడికి ఇప్పటికి, మనం వచ్చేటప్పటికి అలాగే మనం ఈవినింగ్ టైంలో వచ్చినప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది మనకి. సో ఫుల్ అయిపోయారు బాగా. సో బాగా జనాలు అయితే వచ్చారు. సో మా బాబాలు అయితే ఏం కొనేస్తున్నారు. సో చూస్తున్నారు కదా, అలా జనాలు అయితే మెల్లగా ఒక్కొక్కరుగా ఫుల్ అయితే అయిపోతున్నారు. సో ఈ రోడ్డు మొత్తం ఖాళీ ఉండదండి ఇంకా. సో చిన్నపిల్లలు ఆడుకునేటువంటి ఐటమ్స్ ఉన్నాయి. సో వాళ్ళైతే వెళ్తున్నారు. సో చూడండి, జాతర అంటే చిన్నపిల్లలకి కూడా ఒక వైబ్ అయితే వస్తుంది. సో మేము ఇవన్నీ తిరిగేసి ఇవన్నీ చూసుకుంటూ డ్యాన్స్ బేబీ డ్యాన్స్ కోసం వెళ్తున్నాము. సో డ్యాన్స్ బేబీ డ్యాన్స్ కోసం నేనైతే 2 times వెళ్ళాను. ఫస్ట్ టైం వచ్చేసి వెళ్ళి కొంచెం చూసిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చేసి మళ్ళీ వెళ్ళాం. ఎందుకంటే వాళ్ళు చేసేటువంటి డ్యాన్స్ కంటే వాళ్ళు కొన్ని యాక్ట్ పర్ఫార్మెన్స్ చేశారు, అవి చాలా బాగా వచ్చాయి. సో అవి కూడా మీకు చూపిస్తాను. సో చూస్తున్నారు కదా, జనాలు అయితే మంచి రద్దీతో బాగా పెరిగిపోయారు. సో వీళ్ళందరూ కూడా ఇంకా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. సో చూస్తున్నారు కదా, గుడిలో అయితే ఇంకా టైం అయ్యే కొద్దీ జనాలు అయితే ఇంకా పెరుగుతూ వస్తున్నారు. అందుకనే మా వాళ్ళు చెప్పారు మధ్యాహ్నం టైంలో వెళ్ళిపోదాం, ఖాళీగా ఉంటుంది, దర్శనం కూడా ఫ్రీగా అవుతుందంటే ఏమో అనుకున్నాను, కానీ ఇంతమంది వస్తారని మాత్రం నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. సో వీళ్ళు మా ఫ్యామిలీ. సో వీళ్ళందరూ తీసుకొని ఇప్పుడైతే డ్యాన్స్ బేబీ డ్యాన్స్కి అయితే మేమైతే వెళ్తున్నాము. సో చూడండి, డ్యాన్స్ బేబీ డ్యాన్స్ కూడా చాలా మంచిగా వచ్చింది, ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఇది ప్రతి ఇయర్ జరుగుతుంది కాబట్టి మీరు కూడా ఏదో ఒకసారైనా సరే వెళ్ళి చూడండి, మీకు కూడా మంచి అనుభవం అయితే వస్తుంది. సో చూస్తున్నారు కదా, ఇదే డ్యాన్స్ బేబీ డ్యాన్స్ స్టేజ్. ఇందాక మనం పక్క నుంచి వెళ్ళిపోయాం కదా, ఈ యాంకర్ అయితే యాంకరింగ్తో దుమ్ము దులిపేస్తుందండి. కుర్రోళ్ళని ఉర్రొద్దులగించాలంటే యాంకర్స్ తరువాతనే. డ్యాన్స్ కోసం ఏముందండి, డ్యాన్స్ అనేది టీవీలో కూడా వస్తుంది, కానీ ఈ యాంకరింగ్ మాత్రం ఇంకా ఉర్రొద్దులగించేలా అబ్బాయిలు అయితే మంచిగా రెచ్చగొడుతుంది. సో చూస్తున్నారు కదా, డ్యాన్సులు కూడా చాలా మంచిగా నీట్గా అయితే చేస్తున్నారు. సో వీళ్ళు యాంకర్స్ని దేనికి పెడతారా నాకు తెలిసి ఉందా కదా, ఏటుంది అందుకే బుల్రాజ్ లాగా తయారవ్వకూడదు అని చెప్తున్నాను. ఓకేనా? ఓకే, నెక్స్ట్ మరి మోడర్న్ డాన్స్ టీమ్ ఫ్రమ్ గాజువాక మాస్టర్ పండుగను, అలాగే మరి ఇది చక్కనైన ఎస్సిఎల్ సౌండ్స్ అండ్ లైటింగ్స్ వారికి మా తరఫున రామనాయుడు గారికి థ్యాంక్స్ తెలియజేసుకున్న పండుగ తరఫున, అలాగే మాకు ఇది చక్కనైన అవకాశం ఇచ్చిన కమిటీ సభ్యులందరికీ. సో చెప్పాను కదా, కాపీరైట్స్ వస్తాయని చెప్పేసి వాల్యూమ్ అయితే మ్యూట్లో పెట్టాను, కానీ కొన్ని దగ్గరలో అయితే మీకైతే నేనైతే మ్యూట్ అనేది క్లోజ్ చేస్తాను, మీకైతే సాంగ్ అయితే ప్లే అవుతుంది. సో చూడండి, ఈ సాంగ్ తర్వాత మనకైతే హనుమాన్కి సంబంధించి ఒక సాంగ్ అయితే వస్తుంది, చాలా బాగా యాక్ట్ అయితే వచ్చింది. దాని తర్వాత నేను సెకండ్ టైం వచ్చేసరికి లాస్ట్లో మనకైతే కాంతార యాక్ట్ అయితే వచ్చింది. సో అది కూడా చాలా బాగా వచ్చింది. సో చూడండి, ఇప్పుడైతే హనుమాన్ అయితే వచ్చింది. నీకు 100 మంది కనబడుతున్నారు, నాకు మాత్రం ఒక్కడే కనబడుతున్నాడు. జగదంబ
చూస్తున్నారు కదా, ఫైర్తో ఒక ఫైర్ఫుల్ పెర్ఫార్మెన్స్ అయితే వీళ్ళైతే ఇచ్చి పడేశారు. సో చాలా బాగా వచ్చింది. లాస్ట్లో మనకు ఒక ట్విస్ట్ కూడా ఇచ్చారు, చాలా బాగా వచ్చింది అది కూడా. సో చూడండి, హనుమాన్ ఎంట్రీ అయితే ఇప్పుడు మనకు వస్తుంది. ఇదే వీళ్ళు ఇచ్చినటువంటి ట్విస్ట్. సో చాలా బాగా వచ్చిందండి. హనుమాన్ క్యారెక్టర్ కానీ వాళ్ళు చేసేటువంటి పెర్ఫార్మెన్స్ కానీ అంతా కూడా చాలా బాగా వచ్చింది. మేమైతే ఇంటికి వెళ్ళి సెకండ్ టైం వచ్చామని చెప్పాం కదా ఈ డ్యాన్స్ బేబీ డ్యాన్స్ దగ్గరికి. సో మేము వచ్చేసరికి కాస్త రద్దీ అయితే పెరిగిపోయింది ఫుల్గా. సో మేమైతే ఆ స్టేజ్ దగ్గరికి వెళ్ళడానికి కూడా చాలా టైం అయితే పట్టింది మాకు ఇంటి దగ్గర నుంచి వచ్చేసరికి. సో అంత జనం అయితే వచ్చేసారు. సెకండ్ టైం వచ్చేటప్పుడు వీళ్ళైతే అందరూ లేడీస్ని, అంటే మా ఫ్యామిలీ లేడీస్ ఉంటారు కదా, వాళ్ళందరినీ ఇంటికి ఆడ వదిలిపెట్టేసి మేము నలుగురం మాత్రం వచ్చాం. సో మేము నలుగురం వచ్చి వీళ్ళేదో షాపింగ్ చేసేద్దాం అనుకున్నారు, కానీ వీళ్ళు మాట్లాడే రేట్లకి వాళ్ళు మాట్లాడే రేట్లకి అసలు కుదరలేదు. అందుకని చెప్పేసి ఒక 2-3 ఐటమ్స్ అయితే కొన్నాం. సో కొనేసి మేమైతే డ్యాన్స్ బేబీ డ్యాన్స్ దగ్గరికి అయితే మళ్ళీ వెళ్ళిపోయాము. సో వెళ్ళిపోయిన తర్వాత మాకు వచ్చేసి అక్కడ కాంతార యాక్ట్ అయితే చాలా సూపర్గా వచ్చింది. సో అదైతే మేము మంచిగా ఎంజాయ్ చేసాం. సో ఇది ఆర్కెస్ట్రా. ఈ ఆర్కెస్ట్రాలో మాకు ఒక్క పాట కూడా నచ్చలేదండి. అంటే మాకు నచ్చలేదంటే మాకు నచ్చినటువంటి టైప్లో వీళ్ళైతే పాడలేదు. సో ఇది ఒకటే మేము డిసప్పాయింట్ అయ్యాను. మిగతా అన్నీ కూడా మంచిగా అయితే ఉన్నాయి, ఫుల్ ఎంజాయ్ చేసాం. సో చూస్తున్నారు కదా, ఏమో కొందామని చెప్పేసి ప్రిపేర్ అవుతున్నారు మన వాళ్ళు. సో వీళ్ళు ఆడే బేరాలకి వాళ్ళైతే షాప్ అయితే క్లోజ్ చేసుకుంటారేమో, ఎందుకంటే మన వాళ్ళకి బేరాలు ఆడడం రాదు మెయిన్. అందుకని చెప్పేసి నోటికి వచ్చింది అడిగేశారు. సో మనకు టైం చూసారు కదా, 9:30 అంత అయింది. సో ఎగ్జాక్ట్గా. సో అప్పుడు కూడా ఇంకా గుడిలో రద్దీగానే ఉంది. సో ఇంకొక 40-50 మినిట్స్లో మనకి జాతర అయితే కంప్లీట్ అయిపోతుంది. సో అప్పటికి కూడా జనాలు అయితే వస్తూనే ఉన్నారు. సో ఈ విధంగా ఈ జాతర అయితే జరిగింది. కానీ మంచిగా అయితే అనిపించిందండి. లైఫ్లో ఫస్ట్ టైం నేనైతే ఈ జాతరకి వెళ్ళాను. సో నేను ఎన్నో జాతరలకు వెళ్ళాను, కానీ అన్ని జాతరలలాగే ఈ జాతర కూడా బాగానే ఉంది. సో మంచిగానే చేశారు. సో మీరు కూడా మీ లైఫ్లో ఏదో ఒకసారి అయినా సరే, ఎందుకంటే ఇది ఇయర్లీ వన్స్ జరుగుతుంది కాబట్టి నో ప్రాబ్లం. ఈ సంవత్సరం మిస్ అయినా నెక్స్ట్ సంవత్సరం అయితే మీరైతే వెళ్ళొచ్చు హ్యాపీగా, ఇబ్బంది లేకుండా. సో ఇదిగోండి, మేమైతే సెకండ్ టైం వచ్చాము కదా ఇక్కడ డ్యాన్స్ బేబీ డ్యాన్స్కి. మేము వచ్చేసరికి స్టేజ్ దగ్గరికి వెళ్ళడానికి మాకైతే అస్సలు ఖాళీ లేదు. కానీ మెల్లగా అటు ఇటు చూసుకుంటూ వాళ్ళు వెళ్ళి తోసేసి మేమైతే ముందుకు వెళ్ళిపోయాము. ఇక్కడ కామెడీ ఏంటంటే, మేమందరం కూడా అందరూ వీడియోస్ తీస్తుంటే ఒక్కరు మాత్రం ఇక్కడ క్రికెట్ మ్యాచ్ చూసుకుంటున్నారండి. అది కూడా మొబైల్ వీడియో తీస్తున్నట్టుగా యాక్ట్ చేస్తూ. సో ఇది హైలైట్. మేమైతే నిజంగానే వీడియో కూడా తీస్తున్నాడేమో అనుకున్నాము, కానీ తర్వాత చూస్తే క్రికెట్ మ్యాచ్ చూసుకుంటున్నారు. ఎంతైనా మన ఇండియన్స్ కదా, క్రికెట్ మైండెడ్ ఇంకా. సో మామూలుగా లేదు మనోడితో. ఇదాకా దొరకని సంతోషం మీ రాజుగా అడుగుతున్నా. మీ దైవాన్ని నాకు ఇవ్వండి. మీకేం కావాలో చెప్పండి, ఇస్తాను. క్షమించండి రాజా, మీరు ఏం కావాలని అడగండి, కానీ మా దైవం పద్యలను మాత్రం అడగండి. మీరు తప్ప నాకు ఇంకేం అక్కర్లేదు పంజుర్లి. మీరేం అడిగినా ఇస్తాను. శక్తి సంభవ వీర విరాట్ విభవ జనగణ
కాంతారా యాక్ట్ అన్నాను కదా, ఇదేనండి కాంతారా యాక్ట్. చాలా బాగా వచ్చింది. మొత్తం మూవీని వీళ్ళైతే ఒక 2 or 3 minutesలో చేసి చూపించేశారు. సో చాలా బాగా వచ్చింది. సో చూడండి, మీకు కూడా మంచిగా అనిపిస్తుంది ఇది కూడా. సో ఫైనల్గా ఇదే మన వీడియో అవుట్పుట్. మన జాతర అయితే ఫుల్ ఎంజాయ్మెంట్ అయితే చేసేసాం. సో మీకు కూడా ఎంటర్టైన్మెంట్గా అనిపిస్తే వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్తో మరికొన్ని వీడియోస్ అయితే మీ ముందుకు నేను తీసుకురావడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.